చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, దేవాలయాలలో ఉత్సవాలు నిర్వహించేటప్పుడు రథోత్సవాలు చేస్తారు కదా, ఈ రథోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటి? మన హృదయం రథం, మన శరీరం రథం. అంటే మన హృదయం అందులో ఉండేటువంటి ఒక భాగం కింద చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ శరీరానికి పైన శిరస్సు, రథానికి పైన కూడా ఆ భాగంతో అంటే రథంతో ఈ శరీరాన్ని పోలుస్తూ ఉంటారు. అందువల్ల మనోరథము అనేటువంటి పదం కూడా ఒకటి మనం వింటుంటాం. అంటే మనస్సుకి సంబంధించినటువంటి కోరిక, అక్కడ కూడా రథ శబ్దాన్ని మనం వాడుతూ ఉంటాం. అలాగే రథంలో కూర్చున్నటువంటి వ్యక్తి, అది మన హృదయంతో పోలుస్తాం. ఆ హృదయం అంటే రథం లోపల ఉన్నటువంటి ప్రదేశం. రథం లోపల ఉన్నటువంటి వాడు మన హృదయం లోపల ఉన్నటువంటి వాడు. రథం వెళ్ళేటువంటి మార్గం మనస్సు అంటారు. ఈ శరీరం కూడా మనస్సు యొక్క మార్గంలో వెళ్తుంటుంది. మనస్సు ఏం చెప్తుంటే అది చేస్తుంటుంది. అట్లాగే ఈ శరీరం అనే రథాన్ని కూడా నడిపించేటువంటి వ్యక్తి బుద్ధి. బుద్ధి అంటే పెద్దవాళ్ళు రకరకాల అర్థాలు చెప్పారు. ఇక్కడ మనం ఒక అర్థం మాత్రం ఇక్కడ నేను చెప్తాను. స్మృతిర్వ్యతీత విషయ మతి రాగామి గోచర బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞా త్రైకాలికీ మత. స్మృతి అంటే జరిగిపోయినటువంటి కాలం, భూతకాలం, దాన్ని స్మృతి అంటారు. అలాగే మతి రాగామి గోచర, మతి అంటే జరగబోయేటువంటి దాన్ని ఊహించి దానికి తగినట్టుగా ప్రవర్తించేటువంటి ఏదైతే ఒక బుద్ధి విశేషం ఉందో దాన్ని మతి అంటారు. అందుకే నీకు మతుందా అంటారు. అంటే ఇలాంటి పని చేస్తున్నావేమిట్రా, అక్కడ నిప్పులు ఉన్నాయి, అక్కడ కాలు పెడుతున్నావు, చూసుకోక్కర్లేదు నువ్వు, మతుందా అంటాం. అంటే రాబోయేదాన్ని ముందుగానే ఊహించాలి. బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ. ఇక బుద్ధి అనేది వర్తమాన కాలానికి సంబంధించినటువంటిది. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో నేను ఇప్పుడు ఏ మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారు, ఆ మాట నేను మాట్లాడకూడదు. నేను ఎలా నడవాలి అంటే జరుగుతున్న కాలంలో నేను ఎలా ప్రవర్తించాలి, ఏది మంచి ఏది చెడు, దాన్ని చెప్పేటువంటి దాన్ని బుద్ధి ఉందా అంటారు. బుద్ధి దాన్ని అంటారు. ప్రజ్ఞ త్రైకాలికి మత. ఈ మూడు కలిస్తే దాన్ని ప్రజ్ఞావంతుడు అంటారు. అంటే జరిగిపోయిన దాన్ని, జరగనున్నదాన్ని, జరుగుతున్నదాన్ని, ఈ మూడింటిని కూడా సమన్వయించుకోవాలి. అంటే చెప్పటం ఇంతసేపు పట్టింది, కానీ ఆలోచన క్షణంలో అయిపోవాలి. ఆ మూడింటిని సమన్వయపరుచుకోవాలి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానంటే మీ యొక్క గత చరిత్రను కూడా దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాలి. మీతో నాకు ఇదివరకు ఉన్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఇవన్నీ కూడా వెంటనే జరిగిపోవాలి. అలాంటి వాడిని ప్రజ్ఞావంతుడు అని అంటారు. ఇక్కడ బుద్ధి, ఇక్కడ సారథి. ఈ శరీరం అనేటువంటి ఈ రథాన్ని నడిపించేటువంటి సారథి బుద్ధి. అందుకని నీ బుద్ధి ఏం చెప్తోంది ఆలోచించుకో. తాత్కాలికీ జ్ఞేయ. అప్పటికప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. ఎందుకంటే చెప్పేటువంటి వాళ్ళు ఎప్పుడూ మన పక్కన ఉండరు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా భగవద్గీతలో చెప్పినట్లుగా ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. కాబట్టి బుద్ధితోటి ఆలోచిస్తూ ఉండాలి. ఏది మంచి ఏది చెడు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటేనే వాడు జీవన ప్రయాణంలో సరి అయినటువంటి గమ్యస్థానానికి చేరుకోగలడు. ఆ రకంగా ఈ మనస్సు అనే మార్గంలో ఈ రథం వెళుతూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం కూడా మనస్సు చెప్పినట్లుగా వెళుతూ ఉంటుంది. ఆ మనస్సుని హృదయస్థం పరమాత్మ. అందుకే రథంలో ఉన్నటువంటి రథస్థో కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటారు. అంటే రథంలో కూర్చున్నటువంటి కేశవుణ్ణి గనక చూస్తే మళ్ళీ నీకు పునర్జన్మ ఉండదు అంటారు. అంటే రథం యాత్ర అంత గొప్పది అంటారు. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో కూడా రథయాత్రని అంత గొప్పగా చెప్తారు. ఇది శరీరానికి రథానికి ఉన్నటువంటి పోలిక. గురుగారు, సాధారణంగా ఏ రామాలయం చూసుకున్నా రాముడితో పాటుగా హనుమంతుడు కూడా కొలువై ఉంటాడు. అయితే హనుమంతుడు లేనటువంటి కోదండరామస్వామి విగ్రహం ఒంటిమిట్టలో నెలకొని ఉంది. ఈ క్షేత్ర మహత్యం ఏంటో తెలియజేస్తారా? అంజనానందనం వీరం జానకీ శోకనాశనం
కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. అంజనానందనం మహానుభావుడు, అంజనాదేవి యొక్క కుమారుడు. ఆ మహానుభావుడు లంకా భయంకరం, లంకకి భయంకరుడు. ఇక్కడ లంక అంటే దుష్టత్వం నెలవైనటువంటి లంక, దానికి భయంకరుడు. అంటే లోకంలో కూడా ఇప్పుడు ఆధునిక జీవితానికి గన మనం సమన్వయించుకుంటే దుష్టత్వం ఎక్కడుందో దానికి భయంకరుడు. కాబట్టి ఒక్కసారి ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఆ దుష్టత్వం మన పక్క నుంచి తొలగిపోతుంది. అందుకే దాన్ని లంకా భయంకరము అన్నారు. అటువంటి ఆంజనేయ స్వామి లేనటువంటి రామాలయం అంటే బయట ఎక్కడో ఉంటుంది, లోపల అంతర్గృహ ఆలయంలో మాత్రం ఆంజనేయ స్వామి ఉండరు. ఒంటిమిట్టలో ఆ రామాలయం. అక్కడ విచిత్రంగా అది మన భద్రాచలం లాంటిదే ఒంటిమిట్ట కూడా. కాకపోతే భద్రాచలంలో శ్రీరామనవమి అప్పుడు మాత్రమే, ఆ రోజే స్వామివారి యొక్క పుట్టినరోజు, ఆ రోజే వారి యొక్క కళ్యాణం కూడా మనం శ్రీరామనవమి నాడు నిర్వహిస్తాం. ఒంటిమిట్ట దేవాలయంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఏకశిలా దేవాలయం. ఎంత గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు చూడండి మన వాళ్ళు. ఒకే శిలతోటి ఆలయాన్ని అక్కడ నిర్మించారు, అంత విశిష్టత కలిగినటువంటిది. అలాగే భద్రాచలంలో శ్రీరామనవమిని మధ్యాహ్నం పూట స్వామివారి యొక్క కళ్యాణం మనం చేస్తే అక్కడ పౌర్ణమి నాడు చేస్తారు ఒంటిమిట్టలో. అది ఆ ఒంటిమిట్ట దేవాలయం యొక్క ప్రత్యేకత. ఇలా ఎందుకు చేస్తారండి అని అంటే, చంద్రుడు అమ్మవారిని అడిగేట. మనం చందమామ అని పిలుచుకుంటాం కదా, లక్ష్మీదేవి మనకు అమ్మ కాబట్టి, అమ్మతో పాటు పుట్టాడు కాబట్టి మన తెలుగువాడు మాత్రమే చంద్రుణ్ణి చందమామ అని పిలుచుకుంటాడు. ఆ చందమామ అడిగేట, అమ్మా నీ కళ్యాణం పొద్దున పూట చేస్తున్నారు, నేనైతే చూడలేకపోతున్నాను, నేను రాత్రి కదా ఉండేది, నేను చూడొద్దా అని అంటే, అలాగే నాయన మా కళ్యాణాన్ని నువ్వు కూడా చూద్దువుగానని చెప్పి ఆ చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఒంటిమిట్టలో శ్రీరాముల వారి యొక్క కళ్యాణాన్ని చేస్తారు. అది ఈ ఒంటిమిట్ట యొక్క గొప్పతనం. గురువుగారు, స్వాగతం సుస్వాగతం ఈ రెండు ఒకటేనా? వీటి అర్థాలు ఏమిటి? ఇప్పటి పరిస్థితుల్లో అయితే రెండు ఒకటే. స్వాగతం సుస్వాగతం. అసలు స్వాగతము అనే దానికి మనం విడగొట్టుకుంటేనమ్మా సు ఆగతం, స్వాగతం. ఆగతము అంటే రాక, సు అంటే మంచి, అంటే మీరు రావటం మంచి రాక అని. మీరు మా ఇంటికి రావటమో లేకపోతే ఇక్కడికి దయచేయటం, మా ఊళ్ళోకి రావటమో స్వాగతం, అది సరిపోయింది. మన వాళ్ళు సుస్వాగతం అని పెట్టారు. అంటే స్వాగతానికి ముందు ఇంకొక సు చేర్చారు, అంటే మంచి మంచి రాక అని. మంచి రాక అంటే సరిపోతుంది. మామూలు తెలుగులో మనం అర్థం చెప్పుకోవాలంటే మంచి మంచి రాక అని. అయితే ఈ సుస్వాగతం అనే పదం ఒకటే పదం రా అబ్బాయి, ఇక్కడ రెండు మంచులని కాదు ఇక్కడ. ఎందుకంటే వాల్మీకి అంతటి గొప్పవాడు, ఆయనకంటే మించినటువంటి వాడు ఇంకొకడు లేడు. కవి అంటే సుకవి శబ్ద వాచ్యుండు వాల్మీకి అంటాడు మహానుభావుడు. కాబట్టి ఆయనకంటే గొప్ప ప్రయోగకర్త ఇంకొకరు లేరు. కాబట్టి ఆయన సుస్వాగతము అని పదప్రయోగం చేశాడు సుందరకాండలో. సుస్వాగతం ఉదీరయమానః అన్నాడు. అంటే సుస్వాగతం చెబుతున్నాయి, పలుకుతున్నాయి అంటాడు. అంటే ఒక పక్షులు పలకటాన్ని సుస్వాగతంతో పోల్చాడు. కాబట్టి సుస్వాగత పదం సాధువే. కానీ కొంతమంది అంటారు వాల్మీకి ప్రయోగించాడు కానీ సుస్వాగతం వాడకూడదురా, ఎందుకనంటే స్వాగతం అంటే సరిపోతుంది, సుస్వాగతాన్ని శ్రాద్ధ కార్యక్రమాల్లో వాడతారు. సుస్వాగతం అంటే తద్దినాలు పెట్టేటువంటి సమయంలో ఎవరైతే కర్త భోక్త అని ఇద్దరుంటారు. కర్త అంటే తద్దినం పెట్టేటువంటి వాడు, అంటే తద్దిన కార్యక్రమం చేయించేటువంటి వాడు, వాడు కర్త. భోక్త అంటే ఎవరైతే మన చనిపోయినటువంటి వారి తరపున భోజనం చేస్తాడే, వాళ్ళు కూర్చొని ఉంటాడే, వాడిని భోక్త అంటారు. ఇక్కడ కర్త చెప్పేటువంటి మంత్రాల్లో స్వాగతము అంటాడు. అప్పుడు అంటే చనిపోయినటువంటి వారి తరపున ఎవరైతే కూర్చొని ఉన్నాడో ఆయన చెప్పేటువంటి మంత్రాల్లో సుస్వాగతము అనే పదం ఉంది. అంటే చనిపోయినప్పుడు శ్రాద్ధాల్లో వాడేటువంటి పదం సుస్వాగతము, ఆ కార్యక్రమాల్లో వాడేటువంటి పదము, దాన్ని తీసుకొచ్చి ఒక మంగళకరమైన కార్యక్రమాల్లో, ఒక గొప్ప సమావేశాల్లో సుస్వాగతం అనే పదం వాడుతున్నాము, అది అలా వాడద్దు, స్వాగతం అంటే సరిపోతుంది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కాదురా నాయన, ఆదికవి వాల్మీకి కంటే
సుందరకాండ కంటే మహిమోపేతమైంది ఇంకొకటి లేదు. ఆయనే సుందరకాండలో సుస్వాగతం అని వాడాడు కాబట్టి సుస్వాగతం అని వాడటంలో ఎటువంటి తప్పు లేదు. ఇలాగా అటు పండితులు ఉన్నారు, ఇటు పండితులు ఉన్నారు. కానీ మనం మాత్రం వాల్మీకినే మనం శిరోధార్యంగా తీసుకోవాలి కాబట్టి సుస్వాగత పదం ఆమోద యోగ్యమైనటువంటి పదం. గురుగారు, మౌఢ్యం అంటే ఏమిటి? గురు శుక్ర మౌఢ్యాలలో శుభ కార్యక్రమాలు చేయకూడదంటారు, ఎందుకని? మూఢం వచ్చిందండి అంటుంటారు కదా. శుక్రమౌఢ్యమి సంస్కృతంలో చెప్పాలంటే మూఢం అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ఒక చిన్న దీపం ఉంది, ఒక కొవ్వొత్తు అనుకుందాం పోని. సూర్యభగవానుడు బాగా వెలుగుతున్నాడు. సూర్యభగవానుడు లేనప్పుడు ఈ కొవ్వొత్తి కాంతి బాగుంటుంది, కనపడుతుంది మనకి చీకటిగా ఉన్నప్పుడు. కానీ సూర్యభగవానుడు పట్టపగలు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న సమయంలో ఈ కొవ్వొత్తిని వెలిగించామనుకోండి, దానికంత ఉపయోగం ఏమీ లేదు. అసలు అలా వెలిగించిన వాడిని మూర్ఖుడు అని కూడా అంటారు. అవతలంత సూర్యుడు వెలుగుతుంటే ఇప్పుడు నీ కొవ్వొత్తి వెలిగించాల్సిన అవసరం ఏంటని. అట్లా ఒక బ్రహ్మాండమైనటువంటి గ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, ఉచ్చమైనటువంటి గొప్పదైనటువంటి కాంతుల్ని వెదజల్లేటప్పుడు, అప్పటిదాకా గొప్పదైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఇంకొక చిన్న గ్రహం ఆ వెలుగు ముందు ఆగలేదు, తన ప్రభావాన్ని కొంత కోల్పోతుంది. అలా ప్రభావాన్ని కోల్పోవటమే మూఢము అంటారు. శుక్రగ్రహము అని ఒక గ్రహం ఉంది. అది మంగళ విషయాలు కొన్నింటిలో అది చాలా శుభకరం. కానీ శుక్ర మూఢమి అంటే ఒక పెద్ద గ్రహం సూర్యుడికి ఎదురుకుండా శుక్రగ్రహం వచ్చిన సందర్భంలో, అంటే బాగా అభిముఖంగా వచ్చిన సందర్భంలో ఆ సూర్య తేజస్సు ముందు ఈ శుక్రగ్రహ తేజస్సు ఆగలేదు. ఇందాక మనం చెప్పిన ఉదాహరణలాగా ఆ తేజస్సు ఆగనప్పుడు బాగా సూర్యుడి దగ్గరగా వచ్చినప్పుడు దీని తేజస్సు తగ్గిపోతుంది, వెలవెలపోతుంది. కాబట్టి ఆ సూర్యుడికి దగ్గరగా ఎన్ని రోజులు ఉంటాడో ఈ శుక్రుడు, అలా ఒక్కొక్క నక్షత్రంకి చెప్పారు, అన్ని రోజులు ఇదిగో ఈ కార్యక్రమాలు చేయకండి. శుభకరమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, వివాహాలు ఇలాంటివి, ఆ కార్యక్రమాలు చేయకండి. చేస్తే ఏంటట వెంటనే మన వాళ్ళకి ప్రశ్న, చేస్తే ఏంటట అంటే అక్కడ నిప్పు ఉందిరా బాబు అని చెప్పాం. నిప్పు నేను అంటుకుంటా ఏంటట అంటే అంటుకో, నేను చేయగలిగింది ఏముంది. కాబట్టి అంటే కొంతమందికి వెంటనే ఫలితం చూపించవచ్చు, కొంతమందికి తర్వాత అయినా ఫలితం చూపిస్తూ ఉంటుంది. అయినా మన కంచి స్వామి వారు ఒక మాట చెప్పారు, నేను రోజు సంధ్యావందనం చేయనండి. మీరు ఏంటండి, నేను సంధ్యావందనం చేయకపోయినా దిట్టంగా ఉన్నాను, నాకు ఎటువంటి ఆరోగ్య లోపం లేదు, నేను హాయిగా ఉన్నాను, ఏ కార్యక్రమం నిద్ర లేచిన వెంటనే పూజ చేయను, నేను బ్రహ్మాండంగా ఉన్నాను. మీరేమో సదాచార కర్మలన్నీ నిర్వర్తించమంటారు, నిర్వర్తించకపోయినా నాకు వచ్చిన డోకా ఏమీ లేదు, ఏం సమాధానం చెప్తారు అని ఆయన్ని పట్టుకొని అంత ధైర్యంగా అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, మంచిది నాయన, నేను నీకు చిన్న ఉదాహరణ చెప్తాను, జవాబు చెప్పు అన్నారు. ఇప్పుడు సైకిల్ మీద నువ్వు తొక్కుతున్నావు కదా, ఎల్లప్పుడూ తొక్కుతావా? పూర్తిగా తొక్కుతావు, కొద్దిసేపు ఆగుతావా? లేదా? ఆగుతాను. నువ్వు ఆగినప్పుడు సైకిల్ ముందుకు వెళ్తోందా లేదా? వెళ్తోంది. అంటే నువ్వు సైకిల్ తొక్కినప్పుడు వెళ్ళింది, నువ్వు తొక్కకపోయినా సైకిల్ వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళింది? అంతకుముందు నువ్వు తొక్కినటువంటి శ్రమ కొంత ఉంది, అంతకుముందు ప్రభావం కొంత ఉంది. ప్రభావం ఉండబట్టి నువ్వు తొక్కకపోయినా సైకిల్ కొంచెం దూరం వెళ్ళిపోతుంది. అలాగే నీ తల్లిదండ్రులు, నీ తాత ముత్తాతలు చేసుకున్న పుణ్యకర్మం ఏదో ఉందో ఆ కర్మ నీ మీద ప్రభావం చూపిస్తోంది. ఆ కర్మ ప్రభావం చూపించినంత వరకు, ఆ శక్తి ఉన్నంత వరకు నీకు వచ్చినటువంటి ఢోకా ఏమీ లేదు. కొంతకాలానికి బ్యాంకులో డిపాజిట్ అయిపోతుంది, ఆ పుణ్యకర్మ అయిపోతుంది, ఆ శక్తి అయిపోతుంది, అప్పుడు అనుభవిస్తావు. అప్పుడు ఆచారాన్ని పాటించకపోతే వచ్చేటువంటి కష్టమేంటో అప్పుడు అనుభవిస్తావు. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా ఆచారం అనేదాన్ని తప్పనిసరిగా పాటించాలి. కాబట్టి శుక్రమూఢమి, ఇంకో మూఢమి. ఆ మూఢం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు, పంచాంగకర్తలు కొన్ని పనులు చెయ్యొద్దు అని అన్నారు. ఆ పనుల్ని మానివేయటమే ఉత్తమమైనటువంటి పని. ఇది సంస్కారవాదులు చేయవలసిన పని. గురుగారు, స్వస్వరూప జ్ఞానం కోసం నిరంతరం ప్రయత్నం చేయాలని అంటారు. ఇంతకీ స్వస్వరూప జ్ఞానం అంటే ఏమిటి? స్వస్వరూపము అనంటే తనని తాను తెలుసుకునేటువంటి జ్ఞానం. తనని తాను తెలుసుకోకపోవడం ఏంటండి? నేను ఫలానా, నేను పతంజలి, నేను ఫలానా, నాది ఇంకో పేరు, నా గురించి నాకు తెలియకపోవటం ఏమిటి? మా అమ్మ నాన్న వీళ్ళు కాదు. నువ్వెవరు?
నేనెవరు, ఈ జన్మలో వీళ్ళు నాకు తల్లిదండ్రులు, క్రితం జన్మలో ఎవరు తల్లిదండ్రులు, అంతకు పూర్వపు జన్మలో నేను ఎలా పుట్టాను, నేను రాబోయే జన్మ నాదేమిటి, అసలు ఈ జీవుణ్ణి ఎక్కడి నుంచి ప్రయాణం నాకు మొదలయ్యింది. ఆలోచన మొదలు పెట్టండి. ఆలోచన నువ్వు మొదలు పెడితే తనని గురించి తాను, ఇంక వేరే వాళ్ళ గురించి నీకు ఏ జ్ఞానం అక్కర్లా. స్వస్వరూపం, మనల్ని గురించి మనమే ఆలోచించటం, దాన్ని స్వస్వరూప జ్ఞానము అంటారు. అది ప్రతి వాళ్ళం కూడా అభ్యసించాలి అన్నారు స్వామి వివేకానంద. ఆ స్వామి వివేకానంద దీనికి ఒక చక్కటి దృష్టాంతం కూడా చెప్పారు ఆయన. ఒక సింహపు పిల్ల దారి తప్పి పొరపాటున చాలా చిన్నతనంలో ఒక మేకల గుంపులో కలిసిపోయింది. ఆ మేకల గుంపుతో పాటుగా ఆ సింహపు పిల్ల పెరిగింది. సాధారణంగా తల్లికి ఎటువంటి చేష్టలు ఉంటాయో బిడ్డకు కూడా అటువంటి చేష్టలే ఉంటాయి. తల్లి ఏ భాష మాట్లాడితే బిడ్డ కూడా అదే భాష మాట్లాడుతుంది, మనందరికీ తెలుసు. కాబట్టి ఈ సింహం తన స్వస్వరూపం మర్చిపోయి మేకలాగా మేమేమే, అది ఏ రకంగా మేమేమే చప్పుడు చేస్తుందో ఇది కూడా మేమేమే చప్పుడు చేస్తుంటే కొంతకాలం అయిన తర్వాత పెరిగి పెద్దదవుతోంది. పెరిగి పెద్దదైన మేకలాగానే ఇది ప్రవర్తిస్తోంది, మేకలాగానే చప్పుడు చేస్తోంది. అది ఎలా నడుస్తోందో ఇది కూడా అలాగే నడవటానికి ప్రయత్నం చేస్తోంది. అప్పుడు కొంతకాలం తర్వాత ఒక పెద్ద సింహం ఈ సింహపు పిల్లను చూసింది మేకల గుంపులో. ఆ మేకల గుంపుల మీదకి దాడి చేస్తూ ఈ సింహపు పిల్లను చూసి, ఒరే మావాడివి నువ్వు ఇక్కడ చేరిపోయావేమిట్రా, నా వెంబడరా అని ఈ సింహపు పిల్లని తీసుకెళ్ళి ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి, ఒక్కసారి నీ రూపం అందులో చూసుకోరా అంది. చూస్తే నువ్వు ఎలా కనిపిస్తున్నావు, నువ్వు మేకలాగా కనిపిస్తున్నావా, సింహపు పిల్లలాగా కనిపిస్తున్నావు అంటే, ఏదో రూపం కనిపిస్తుంది కానీ నాకు మేక యొక్క స్వభావమే ఉంది, నాకు కాదురా నువ్వు సింహం విరా చెప్పింది ఆ పెద్ద సింహం. కాదు, నేను సింహాన్ని ఎలా అవుతాను, నేను మేకనే అంది. కాదురా నువ్వు సింహం, నువ్వు అరువు అంది. నువ్వు అరవమంటే ఇప్పుడు మేకలాగా మేమేమే అని అరుస్తుంది సింహం. కాదు అరువు అని చెప్పి తన సింహం ఏ రకంగా అరుస్తుందో ఆ రకమైన అరుపుని చాలా 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 ప్రయత్నం చేసి ఈ మేకల గుంపులో కలిసిపోయిన సింహపు పిల్లకి ఆ పెద్ద సింహం అలవాటు చేసి నెమ్మదిగా తన వాళ్ళల్లోకి అది చేర్చుకుంది. ఒక గురువు కూడా చేసేటువంటి పని ఇది అని వివేకానంద స్వామి చెప్పారు. మామూలుగా పశువుల్లో కలిసిపోయిన మానవులం, పశువు నుంచి మానవుణ్ణి దైవత్వానికి వైపు మళ్లించాలి గురువు చేసేటువంటి పని. వరు నాయనా, నువ్వు మామూలు వాడివి కాదురా, నువ్వు దైవీ స్వరూపుడివిరా, నీలో ఈ దైవజ్ఞానం ఉందిరా. ఆ పెద్ద సింహం కనుక ఆ మేకల్లో కలిసిపోయిన ఆ సింహాన్ని ఏ రకంగా తన స్వస్వరూప జ్ఞానం తెలియచేయటానికి ఎంతగా కష్టపడిందో గురువు కూడా అంత కష్టపడతాడు. నీ మూలాలు ఇవి, నీలో ఈ చక్రాలు ఉన్నాయి, నువ్వు చక్రోపాసన చెయ్యి, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి నేను అనేటువంటి మూలం ఎక్కడుందో కనుక్కో. అది తెలుసుకుంటే నీకు పాత జన్మలేమిటి, పూర్వజన్మలేమిటి, మొత్తం అన్ని విషయాలు కూడా సమస్తము నీకు తెలిసిపోతాయి అని జ్ఞానం కోసం గురువు వెంట పడతాట. ఉత్తమ గురువు చేసేటువంటి పని శిష్యుడి వెంట పడతాడు గురువు. అటువంటి గురువు లభించడం అందరికీ లభించడు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస వివేకానందుడికి దొరికాడు. ఆ రకంగా అలాంటి గురువు ఎప్పుడో మన జాతకంలో గనక అదృష్టం గనక ఉంటే గురువే వెతుక్కుంటూ వచ్చి మనకి అలాంటి స్వస్వరూప జ్ఞానం కలిగిస్తాడు. కానీ గురువు రాలేదని చెప్పి మనం మానేయకూడదు. రోజు ధ్యానం చేసేటప్పుడు 1-2 నిమిషాలు అనుకోమన్నారు. నేనెవరు. రమణ మహర్షి కూడా అదే చెప్తున్నారు. హూ యామై, నేనెవర్ని అని అనుకుంటూ ఉండు. కొంతకాలానికి ఆ నేను యొక్క తాళం చెవి ఏంటో నీకు దొరుకుతుంది. ఇది స్వస్వరూప జ్ఞానం. గురుగారు, గమ్యం లక్ష్యం చేరుకోవాలంటే ఎటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలని స్వామి వివేకానంద యువతకు దిశానిర్దేశం చేశారు? స్వామి వివేకానంద ఉపన్యాసాలని చెప్పి దాదాపుగా 10కి పైగా సంపుటాలు మనకి దొరుకుతున్నాయి. ఆయన ఇతరులకు రాసినటువంటి లేఖలు, వారు ఇతరులకి చెప్పినటువంటి విషయాలు, ఆయన రాసినటువంటి కవితలు, ఇవన్నీ కూడా మనకి రామకృష్ణ మఠ్ లాంటి వాటి చోట్ల మనకి దొరుకుతూ ఉంటాయి. అందులో ఉన్న విషయం ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మనకి భగవంతుడు లక్ష్యం కావాలి, జీవితం మార్గం కావాలి. ఇది స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట. కానీ దురదృష్టవశాత్తు జీవితం లక్ష్యం అవుతోంది, భగవంతుడు మార్గం అవుతున్నాడు. యువతరానికి ఆయన చేసినటువంటి ప్రబోధం ఇక్కడ చాలా జాగ్రత్తగా కనుక మనం గమనిస్తే
భగవంతుడు లక్ష్యం కావాలి. లక్ష్యం అంటే గమ్యస్థానం, చేరవలసినటువంటి చోటు. అంటే ఏది ఇక్కడ భగవంతుడను, లేకపోతే దానికి ఇంకో పేరు పెట్టు, మంచితనం అని పెట్టు, మంచి జీవితం అని పెట్టు, అది మనం చేరుకోవలసినటువంటి చిట్ట చివరి ప్రదేశం. అక్కడి వైపుకి ఎలా వెళ్ళాలో దానికి అనుగుణంగా ఈ జీవితాన్ని ఒక మార్గం కింద మలుచుకోవాలి. ఎవరైనా సరే, యువతరమైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, ఈ జీవితం అనే మార్గాన్ని ఆ లక్ష్యం వైపు వెళుతోందా లేదా? ఉదయం లేచావు, నీ గమనం ఎలా ఉంది? భగవంతుడి వైపు వెళ్తోందా లేదా? అంటే మంచి వైపు వెళ్తావు. భగవంతుడు అంటే మంచి అని అర్థం. మంచి వైపు వెళ్తోందా? మంచిగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? నీ మార్గం అలా ఉందా లేదా? ప్రతి నిమిషం కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. కానీ చాలా దురదృష్టం ఏంటంటే 90% మంది మనం జీవితం లక్ష్యం అవుతోంది, భగవంతుణ్ణి మార్గం చేసుకుంటున్నాం. అంటే ఉదాహరణకి ఈ మంత్రం జపిస్తే మన జీవితంలో మనం అనుకున్నటువంటి ఈ లక్ష్యం నెరవేరుతుంది. స్వామి ఎంత ముందు చూపుతోటి ఆలోచించి చెప్పాడు చూడండి. అంటే భగవంతుణ్ణి ఏం చేస్తున్నాము? మన మార్గం కింద మలుచుకుంటున్నాం. మన జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటున్నాం. నేను 1 లక్ష సంపాదించాలి, లేదా 10 లక్షలు సంపాదించాలి. ఇది మన యొక్క లక్ష్యం. ఈ లక్ష్యానికి ఏం వాడుకుంటున్నాము? ఇదో ఏ మంత్రం స్వామివారు ఏదో మీరు బాగా ఉపన్యాసాలు చెప్తున్నారు, ఏ మంత్రం చెప్తే, ఏ మంత్రం నేను చదువుకుంటే, నేను ఏ పూజ చేస్తే నా జీవితంలో ఈ లక్ష్యం నాకు నెరవేరుతుంది, లేకపోతే మా అమ్మాయి పెళ్ళి అవుతుంది, లేకపోతే ఇంకొకటి నాకు నెరవేరుతుంది అని ఏం చేస్తున్నాము? దైవానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం మార్గం కింద మలుచుకుంటున్నాం. మార్గం కింద మలుచుకొని మన లక్ష్యాన్ని చేరుకోవడానికి చూస్తున్నాం. అది తప్పు అంటున్నారు వివేకానంద. భగవంతుడేమో లక్ష్యం కింద పెట్టుకోవాలి. జీవితంలో ఇవన్నీ కూడా ఆయనకి నా యందు అర్పించు అంటున్నాడు. అది నమ్ముకోమంటున్నాడు ఆయన. అంత నమ్మకం, నీకు దృఢమైనటువంటి నమ్మకం ఉండాలి దేవుడి మీద. దేవుణ్ణి నమ్మి నువ్వు తప్పించి నాకు ఇంకో దిక్కు లేదు, అన్నిటికీ మా అమ్మాయి పెళ్ళి కావాలి, నువ్వే దిక్కు నాకు, ఇంకో పని చేయాలి, నువ్వే దిక్కు నాకు అని ఆయన్ని నమ్ముకుంటూ లక్ష్యం వైపుకి, ఆయనే లక్ష్యం అనుకొని ప్రయాణం చేయి. ఈ జీవితంలో నీకు విజయం సిద్ధిస్తుంది. ఇదివ్వే కాదు, ప్రపంచంలో ఏ విషయంలో అయినా సరే భగవంతుడు లక్ష్యం కావాలి. ఇది స్వామి వివేకానంద మనకు చేసినటువంటి ప్రబోధం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.